ల్యాండ్ టైటిలింగ్ అంటే ఏంటి? ల్యాండ్ టైటిలింగ్ వల్ల ఫార్మర్స్ కి ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి? ఇండియాలో దాదాపు చాలా గొడవలు ఈ ల్యాండ్స్ కోసమే జరుగుతుంటాయి. అలాగే సివిల్ కోర్టులో కూడా 66% వరకు ల్యాండ్ కేసెస్ ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. ఈరోజు మనం ల్యాండ్ టైటిలింగ్ లో ఉన్న ఉపయోగాలు అలాగే లూప్ హోల్స్ ఏంటో తెలుసుకుందాం. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బీ యూనిక్. ఇండియాలో మోస్ట్ ఆఫ్ ది ఫార్మర్స్ దగ్గర వాళ్ళ ల్యాండ్ గురించి ప్రాపర్ లీగల్ డాక్యుమెంట్స్ అనేవి ఉండవు. అంటే ఎగ్జాక్ట్ గా ఎవరి దగ్గర నుండి ఎవరికి వచ్చిందని, అలాగే డైమెన్షన్స్ ప్రకారం ఎంత నుండి ఎంతవరకు ఉందని ఎవరికి తెలియదు. దీనికోసం సెంట్రల్ గవర్నమెంట్ నీతి ఆయోగ్ ద్వారా న్యూ మోడల్ యాక్ట్ ని ఇంప్లిమెంట్ చేసింది. 2020 అక్టోబర్ నీతి ఆయోగ్ అన్ని స్టేట్స్ లో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పింది. అయితే ఇండియాలో మన స్టేట్ అయిన ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ గా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని ఇంప్లిమెంట్ చేద్దామని ముందుకు వచ్చింది. ఇండియాలో ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ గా ల్యాండ్స్ ని రీసర్వే చేయడం స్టార్ట్ చేశారు. దీనికోసం వైసీపీ గవర్నమెంట్ హక్కు భూ రక్షణ స్కీమ్ ని 2020లో స్టార్ట్ చేశారు. అయితే 16,000 సర్వేయర్స్ కి లేటెస్ట్ టెక్నాలజీ లైక్ డ్రోన్స్ అండ్ జియో ట్యాగింగ్ తో ట్రైనింగ్ ఇచ్చి మరీ స్టార్ట్ చేశారు. ఈ యాక్ట్ లో ల్యాండ్స్ ని రీసర్వే చేసి రిజిస్టర్ చేస్తారు. అండ్ మీ ల్యాండ్ ని మీ గవర్నమెంట్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలి. ఇలా రిజిస్టర్ చేసుకోవడం కోసం టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాలి. ఆ పర్సన్ మొత్తం చెక్ చేసి మీ ల్యాండ్ కి పర్మనెంట్ టైటిల్ ఇస్తారు. వన్స్ టైటిల్ ఇచ్చిన తర్వాత మీ దగ్గర నుండి ఎవరు లాక్కోలేరు, మీరు అమ్మితే తప్ప. ఒకవేళ డాక్యుమెంట్స్ లో ఏమైనా తేడా కొడితే ఈ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ మీ కేసుని ల్యాండ్ టైటిలింగ్ అప్లేట్ ఆఫీసర్ గా పంపిస్తారు. ఆయన మొత్తాన్ని చెక్ చేసి మీకు జడ్జిమెంట్ ఇస్తారు. ఈ ఇచ్చిన జడ్జిమెంట్ మీకు నచ్చకపోతే మీరు డైరెక్ట్ గా ఏపీ హైకోర్టుకి వెళ్ళొచ్చు. ఏ సివిల్ కోర్ట్స్ కి వెళ్ళవసరం లేదు. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో మేజర్ ఇష్యూ ఏంటంటే టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ కింద ఎవరినైనా అపాయింట్ చేయించంట. ఇలాగా జరిగితే స్కామ్స్ ఎక్కువగా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఇంప్లిమెంట్ లోకి వస్తే విఆర్ఓలు, సబ్ రిజిస్టర్లు, కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, తహసీల్దార్లు, ఆర్ఐలు, ఆర్డీఓలు, సిసిఎల్ఏ, సివిల్ కోర్టు ఏ సిస్టమ్ కూడా ల్యాండ్ రిజిస్ట్రేషన్ తో సంబంధం ఉండదు. ఇక పైన మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టు ల్యాండ్ రిజిస్ట్రేషన్ కోసం మనం టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాలి. అతను ఇచ్చిన జడ్జిమెంట్ నచ్చకపోతే ల్యాండ్ అప్లేట్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాలి. అతను ఇచ్చిన జడ్జిమెంట్ కొన్ని నచ్చకపోతే అప్పుడు మనం ఏపీ హైకోర్టుకి వెళ్ళాలి. అయితే ఏపీలో ప్రతి జిల్లాకి ఒక ల్యాండ్ అప్లేట్ ఆఫీసర్ ఉంటారు. ఇతనే ఏ ల్యాండ్ కేసు చూసి జడ్జిమెంట్ ఇస్తారు. ఇక్కడ నాకు వచ్చే డౌట్ ఏంటంటే మన ఏపీలో టోటల్ గా 553 సివిల్ కోర్ట్స్ ఉన్నాయి. ఇవి చేయలేని పని జిల్లాకు ఒక అప్లేట్ ఆఫీసర్ చేయగలరా? అయితే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మా కంటెంట్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.